हरिः ॐ श्रुतिस्मृतिनदीपूर्णम् शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकं शुद्धम् तं वन्दे विघ्नोर्णवम् तं वन्दे విఘ్నోర్ణవం. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మనం తిరుప్పావై మహోత్సవాలలో భాగంగా 4వ రోజుకి చేరుకుంది. మొదటి పాశురంలో అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేది తెలుసుకుందాం. అలానే తాను వ్రతం చేస్తాను అని అనుకున్నది అని అనుకున్నాం. 2వ పాశురంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. 3వ పాశురంలో ఏమేమి నియమాలు ఉండాలనేది నేర్చుకున్నాం. 2వ పాశురంలో 3వ పాశురంలో వర్షం పడాలి కృష్ణయ్య, మాకు ఏ ఈతి బాధలు మాకు లేకుండా ఉండాలి అని చెప్పింది. మరి 4వ పాశురంలో ఏం చెప్తోంది అమ్మవారు అని ఈవేళ తెలుసుకుందాం. ముందు 4వ పాశురం ఒకసారి అనుసంధానిద్దాం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழி முதல்வனுருவம் போல் மெய் கருத்து பாலியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று திரிந்து தாழாதே சான்க முதைத்த சிறுமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడమ కిళిందేలోరెంబావాయ్. ఆలిమలై కన్నా అంటోంది. ఆలి గంభీర స్వరము గల, అంటే పెద్దగా ఉందట అతని స్వరం. పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అలా ఒక ఆయన స్వరం గంభీరంగా ఉండే స్వరం కలవాడు అని చెప్తోంది. మలై కన్నా, మలై అంటే వర్షపు నిర్వాహకుడు. ఎవరు మనకి వర్షాన్ని ఇస్తారు అంటే వరుణుడు. కానీ వరుణుడి దగ్గర నిర్వాహకులు కొంతమంది ఉంటారు. పర్జన్యుడని ఆయన, మళ్ళీ ఆయన కింద సబార్డినేట్స్ ఉంటారు. అలా ఇక్కడ మన గోదాదేవి పర్జన్యుడిని పిలుస్తుంది. ఆయన ఆఫీసర్ అయి ఉండొచ్చు, మెయిన్ సీఈఓ ఆయన అయి ఉండొచ్చు వరుణుడు. కానీ పని చేసే ఒక వ్యక్తి ఉంటారు కదా ప్రతి ఆఫీస్లోను. అవన్నీ సరిగా వెళ్తున్నాయా లేదా అని చెప్పి సంతకం చేసి పంపిస్తారే గాని వరుణుడు అసలు చేయాల్సిన పని చేసే వ్యక్తి ఒకరు ఉంటారు కదా. అలా ఇక్కడ వర్షపు నిర్వాహకులు ఎవరు అంటే పర్జన్యుడు. ఎవరు? పర్జన్యుడు. ఆ పర్జన్యుడిని పిలుస్తోంది ఇవాళ గోదాదేవి. కన్నా అంటోంది మళ్ళీ. మరి కన్నా అంటే ఎవరు? కృష్ణుడు కదా. మరి కృష్ణుడిని పర్జన్యుడిని ఒకేలా ఎందుకు సంబోధిస్తోంది అంటే ఆ కృష్ణుడిలోనే అన్నిటినీ చూస్తోంది ఈ గోదాదేవి. అలా పర్జన్యుడిలా రావయ్య కృష్ణయ్య అని చెప్తోంది. ఈ పర్జన్యుడిని ఆహ్వానిస్తోంది ఇవాళ గోదాదేవి. ఒండ్రు నీ కై కరవేల్, నీ దాతృత్వముని ఏమాత్రము సంకోచించకుండా మా వైపు చూపించు. ఒండ్రు నీ కై కరవేల్ అంటే నీ దాతృత్వం. వర్షము ఒకచోట ఒకలాగా పడదు కదా, అందరికీ ఒకేలాగా పడుతుంది. అందులో రకాలు ఉంటాయి. ఒక చోట వడగళ్ళ వాన పడుతుంది, ఒక చోట మామూలు వాన పడుతుంది. ఇక్కడ చాలా సంపన్నులు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మంచి వాన పడేలాగా చేస్తాను. ఇక్కడ చాలా పేదవాళ్ళు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళ మీద మాత్రం నేను కొంచెమే ఉండేలా చేస్తాను అని పర్జన్యుడు అనుకోడు కదా. తన దాతృత్వాన్ని భూమిపై అంతటా ఒకేలా ప్రదర్శిస్తాడు. అక్కడ ఎలా జరుగుతోంది అనేది చెప్తోంది ఇక్కడ ఆండాల్ గోపిక. నీ దాతృత్వమును ఏ మాత్రము కూడా, కొంచెము కూడా, కించిత్ కూడా సంకోచించకుండా మా మీద ప్రదర్శించవయ్యా అని చెప్తోంది. ఈ మలై కన్నా అని పిలుస్తోంది ఎవరిని? పర్జన్యుడిని. పర్జన్యుడిని పిలిచి వర్షాన్ని ఇవ్వాలి అని కోరుకుంటోంది. మరి ఆ వర్షాన్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకుందాం. నెక్స్ట్ లైన్ లో ఏం చెప్తోంది అనేది. అసలు వర్షాన్ని ఎందుకు కోరుతున్నారు వీళ్ళు? వీళ్ళ వ్రతమే అది కదా.
మాకు మా పెద్దలు చెప్పారు, మేము ఈ వ్రతం చేస్తున్నాము అని గోదాదేవి చెప్పినప్పుడు బయటికి బాహ్యంగా వారికి ఉన్న కోరిక ఒకటి. మా పెద్దవాళ్ళు చెప్పారు, కాత్యాయని వ్రతం చేసి గోవర్ధన పర్వతానికి పూజ చేస్తే క్షామం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుణ్ణి కలవద్దు మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అన్నారో అక్కడంతా రేపల్లెలో క్షామం బయలుదేరింది అని చెప్పుకున్నాం మనం. ఆ క్షామాన్ని మళ్ళీ ఇది చేయాలంటే మళ్ళీ కృష్ణుడే కావాలి, మళ్ళీ ఆ కృష్ణుడితోనే కలిసి పూజ చేయాలి అని నిర్ణయించారు పెద్దవారందరూ. కాబట్టి ఈవిడ ఈ వర్షం మీద ఇవాల్టి పాసురంలో మనకి చాలా విషయాలు చెప్పబోతూ ఉన్నారు. ఆలియుల్ పుక్కు ముగందు పొడు ఆర్తేరి. ఆలి నడి సముద్రంలో, ఉక్కు వెళ్ళి, ముగందు పొడు నీటినంతటినీ పీల్చి. ఆలి అంటే నడి సముద్రం అన్నారు. మామూలుగా మనకి వర్షం ఎలా పడుతుంది అంటే గడగడ గడగడా పడుతుందండి, ఉరుములు మెరుపులు వస్తాయి, తర్వాత పెద్ద వర్షం పడుతుంది అనేదే మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆండాల్ గోపిక ముందు చెప్తోంది, ఈ పర్జన్యుడు ఉన్నాడు కదా, ఏమయ్యా పర్జన్య కన్నయ్య, నువ్వు నీ దాతృత్వముని ఏ మాత్రము కూడా, దాతృత్వము అంటే ఏంటి? దయ, జాలి, నీ కరుణని కించిత్తు కూడా ఉంచుకోకుండా మాకు అంతా మొత్తం ప్రదర్శించాలి, నీ కరుణని మొత్తం మాకు చూపించాలి అని చెప్తోంది. అలా చెప్పిన తర్వాత నువ్వు చూపిస్తావు కదా, నువ్వు మా మీద కరుణ చూపిస్తావు, మాకు తెలుసు, మేము ఇబ్బంది పడుతుంటే నువ్వు చూడలేవు కన్నయ్య, కాబట్టి నువ్వు చూపిస్తావు కదా అని చెప్పి అందట. అలానే చూపిస్తాను, ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఈ పర్జన్యుడు పైనుంచి వచ్చి ఈమెని అడిగాడట, ఈ చిన్న పిల్లని అడిగితే, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి, నేను చిన్నపిల్లని కదా అని నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావేమో, నో, నేను చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే మా మనసు నిండా నువ్వే ఉన్నావు కన్నయ్య, నువ్వు ఏది చెబితే అది, నువ్వు ఏది అంటే అదే మా మనసులో నిండుతుంది కదా, కాబట్టి మేము చెప్పింది నువ్వు చేస్తావని మేము నమ్ముతున్నాం అని అంటారు. సరే అలానే ఏం చెయ్యాలి చెప్పు అని అడుగుతున్నాడు ఇక్కడ పర్జన్యుడు. అడిగితే అప్పుడు నువ్వు అర్జెంటుగా సముద్రాల దగ్గరికి వెళ్ళు అని అంది. పెద్ద పెద్ద సముద్రం దగ్గరికి వెళ్ళమంది. ఇప్పుడు ఎందుకు సముద్రం దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి అన్నాడు. అయ్యో చెప్తున్నానా, మళ్ళీ నువ్వు అలా ప్రశ్నించవద్దు అని. వద్దు అలా ప్రశ్నించకు, నువ్వు ముందు సముద్రం దగ్గరికి వెళ్ళు, ఆ పైన సముద్రంలో కనిపిస్తోందా సముద్రం అంది. సముద్రం కనిపిస్తుంది కదండి వెళ్తే, కనిపిస్తోంది అన్నాడు. ఆయన కూడా చాలా మెల్లగా సౌమ్యంగా సమాధానం చెప్తున్నాడు. ఈవిడ మనసుని పట్టే కదా, మనం మాట్లాడే తీరుని పట్టే మనకి ఎవరైనా కానీ మర్యాదిస్తారు. మనము మీరు ఇక్కడ కూర్చోండి అంటే సరేనండి అంటారు వాళ్ళు, ఏడు కూర్చో అన్నాం అనుకో, నువ్వెవరి చెప్పడానికి నాకు అంటాం మనం కదా. ఈవిడ ఎంతో ప్రేమగా ఆత్రంగా పిలిచింది ఆ పర్జన్యుణ్ణి. ఫస్టే చెప్పింది, నీ దాతృత్వం ఏ మాత్రము కించిత్ కూడా దాచుకోవద్దు అని చెప్పింది కదా. అలా ఈ కన్నయ్యను పిలిచింది కదా. ఈవిడ మాటలకి ముగ్ధుడైన ఆ పర్జన్యుడు ఈవిడ ఏది చెబితే అది, ఏది అంటే అది చేద్దామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాడు. సముద్రం దగ్గరికి వెళ్ళావా అని అడిగింది. ఆ వెళ్ళాను అన్నాడు. కనిపిస్తోందా సముద్రం? ఆ కనిపిస్తోంది. మరి ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను అంటే, మధ్యలోకి కరెక్ట్ గా, నువ్వు సముద్రం దగ్గర అంటే తీరం దగ్గర కాదు సుమా, సముద్రం నడి సముద్రంలోకి వెళ్ళు, నువ్వు నడి సముద్రం దగ్గరికి వెళ్ళు అని చెప్పింది. నడి సముద్రంలోకి వెళ్ళనా, ఎందుకు అని అంది. అబ్బా చెప్పింది చెయ్యవయ్యా అంది. సరే నడి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నువ్వు అందులో మునుగు అని అంది. మునిగాడు. మునిగిన తర్వాత చాలా నీళ్లు, కడుపు నిండా, నాకు ఇంకా ఎక్కువ నీళ్లు ఎలా తాగాలి అంటే, అమ్మో నాకు ఇంకా పొట్ట పట్టదేమో అన్నట్టు నువ్వు నీరు మొత్తం తాగు అని చెప్తోంది ఈ ఆండాళ్ గోపిక. ఎవరికి చెప్తోంది? పర్జన్యుడికి చెప్తోంది. నడి సముద్రంలో మధ్యలోకి వెళ్ళి, మధ్యలో అయితే లోతు ఎక్కువ ఉంటుంది, నీరు ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి నడి సముద్రం మధ్యలోకి వెళ్ళి నీవు మునిగి నీ కడుపు నిండా కడుపారా మంచి ఆ నీళ్లు మొత్తం ఆరగించవయ్యా అని అడిగింది. ఆరగించాడు. సరే తాగాను. అలా కాదు, నువ్వు చాలా తాగాలి అని చెప్పింది. అమ్మా తాగాను అని చెప్పింది. లేదు నువ్వు ఇంకా తాగు అని చెప్పింది. అలానే అని చెప్పి తాగాడు.
ఇంక నా కడుపు పట్టదు అన్నాడు ఈ పర్జన్యుడు. సరే అని చెప్పి, సరే ఇప్పుడు నీ కడుపు పూర్తిగా నిండింది కదా అన్నాడు. ఆ నిండింది అని చెప్పిందావిడ. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే, ఆర్త్ ముగందు కడు ఆర్త్ అంటే గర్జించు. ఆయన కడుపు నిండా ఎంత నీళ్లు తాగాడు అంటే ఆ పొట్ట పట్టలేదు. వెంటనే పైకి లేవంగానే మనం సుష్టుగా భోజనం చేసిన తర్వాత ఏం జరుగుతుంది? తేపులు వస్తాయి కదా. గట్టిగా గర్జించినట్టు తేన్పాడట. బేవ్ అని తేన్పాడట. ఎవరు? పర్జన్యుడు. అలా తేన్పాడట. అలా గర్జించాలి. నువ్వు ఆ గర్జన ఎలా ఉండాలి అంటే, పూర్తిగా భోజనం చేసిన తర్వాత అబ్బో ఇంకో 4, 5 రోజుల దాకా ఏం తినకూడదు, జస్ట్ మజ్జిగ ఒకటి తాగితే చాలు అన్నట్లు ఉండాలి అని చెప్పింది ఈ ఆండాళ్ గోపిక. ఎలా తాగాలి అనేది చెప్తోంది, ఎలా నువ్వు తేన్పాలి అనేది కూడా చెప్తోంది ఈవిడే. ఆ తేన్పు ఎలా ఉంది అంటే, ఊళి ముదల్వన్ కాలాది సకల పదార్థములకు కారణమైన నారాయణుని ఉరువం పోల్ మూర్తి వలె నీ శరీరం ఎలా మారిపోవాలి అంటే, మామూలుగా మనకి బాగా అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది. కానీ ఈ పర్జన్యుడికి ఏం చెప్తుందంటే, నువ్వు నీరు తాగేసిన తర్వాత, తేన్పిన తర్వాత నీ రూపము, నీ శరీరము ఎలా అవ్వాలి అంటే, మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం అని చెప్తోంది. అంటే మేఘశ్యామల మూర్తి అయిన విష్ణువు యొక్క శరీరము ఎటువంటి రంగులో ఉందో అటువంటి రంగులోకి నీవు మారిపోవాలి అని చెప్తోంది. అంతే కదా. మనకి వర్షం పడాలంటే ముందు ఏమవుతుంది? ఆకాశం అంతా మేఘావృతం అవుతుంది. మేఘాలన్నీ ఏ కలర్ లో ఉంటాయి? అది బ్లాక్ కాదు, అలా అని బ్లూ కాదు, అదొక రకమైన కలర్. దాన్ని మనం పూర్తిగా కారు మబ్బు కలర్ ఎలా వర్ణిస్తాము అంటే చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అది గ్రే కలర్ అనొచ్చు, లేదంటే బ్లూ, సిమెంట్ కలర్, వైట్ కలర్ అన్ని మిక్స్ చేసినట్లు ఉంటుంది కారు మబ్బు కలర్. అలాంటి మేఘశ్యామల మూర్తి అయిన విష్ణువు యొక్క శరీరం ఎలా ఉందో అలా నీవు మారాలి అని చెప్తోంది ఈ పర్జన్యుడికి. ఈ కన్నయ్యకి ఎన్ని అకచాట్లు వచ్చినాయో ఇవాళ అనకూడదు గారు. ముందేమో సముద్రం దగ్గరికి వెళ్ళమంది, ఆ తర్వాత ఏమో నువ్వు సముద్రం మామూలుగా వెళ్ళి తాగేస్తానంటే కుదరదు, నడి సముద్రం దగ్గరికి వెళ్ళాలి అంది. పొట్ట నిండా నీరు తాగు అని చెప్పింది. నీకు దాహం వేస్తుంది కదా నీరు తాగు అనడం ఒక లెక్క, నువ్వు ఇప్పుడు నీరు తాగాల్సిందే. చిన్నపిల్లలు ఎలా అయితే ఇంట్లో నాన్న లేదు నాన్న నాకు ఇవాళ నువ్వు తీసుకురావాల్సిందే, ఈ బొమ్మ నాకు కావాలి, ఈ చాక్లెట్ నాకు కావాలని ఎలా అయితే పేచీలు పెడతారో, ఈ చిన్నపిల్ల అయిన గోదాదేవి కూడా నువ్వు మేము చెప్పింది చేస్తా అన్నావు కదా పర్జన్య, నువ్వు ఇవాళ కాబట్టి మేము చెప్పింది చెయ్యి అని పాపం ఆయన చేత నీరు తాగించింది. ఆయన బేవుమని తేన్పిన తర్వాత నీ శరీరం ఎలా మారాలి అంటే ఆ మేఘశ్యామల మూర్తి అయిన విష్ణువు యొక్క రూపంలా ఉండాలి అని చెప్తోంది ఈ గోదాదేవి. ఊళి ముదల్వన్ ఉరువం బోల్ మెయ్ కరుతు, నల్లనైన పూర్తిగా నలుపు కాదండి అది, దాని నలుపు అని చెప్పలేం, కానీ అదొక రకమైన కలర్. నలుపు కూడా అదొక అందమైన కలర్. అది అసలు చూస్తుంటేనే మనం విష్ణుమూర్తిని కానీ లేదంటే పైన ఆకాశంలో మేఘావృతం అయినప్పుడు కానీ మీరు ఒకసారి ఆకాశం వైపు చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి రంగులోకి నీవు మారాలి పర్జన్య అని చెప్తుంది. పాళియందోళుడై పర్పనాభన్ కయిల్, విశాలమైన సుందరమైన భుజాలు గల పద్మనాభుని యొక్క చేతిలోని అంటోంది. నువ్వు ఎలా మారాలి అంటే కారుమబ్బు రంగులోకి మారాలి అని చెప్తోంది. అలానే నువ్వు చేయవలసిన పని ఎలా ఉండాలి అంటే, మామూలుగా మనకి వర్షాలంటే మనం ఇందాక అనుకున్నాం కదా, దడదడ ఉరుములు మెరుపులు బాగా ఇదవుతూ ఉంటేనే అప్పుడు పెద్ద వర్షం పడేలా ఉందిరా బాబోయ్ అని చెప్పి అనుకుంటాం కదా. అలా ఈవిడ ఆ ఉరుములని మెరుపులని దేంతో పోలుస్తున్నారు అంటే, పెద్ద పెద్ద విశాలమైన భుజాలు, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని తన అధీనంలో ఉంచుకున్న ఈ విష్ణుమూర్తి విశాలమైన భుజాలు ఎంతమంది కష్టాలు వినాలి,
ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ఇబ్బంది పడతాడు చూడండి. కొంతమంది ఏమో కోరికలు కోరతారు, కొంతమంది ఏమో కష్టాలు చెప్పుకుంటారు, కొంతమంది ఏమో సుఖాలు చెప్పి ఏదో ఇద్దాం అనుకుంటారు. అందరి గురించి ఆయన ఆలోచించాలి కదా. అందుకని ఆయన భుజాలు చాలా విశాలంగా ఉన్నాయట. అటువంటి విశాలమైన భుజాలు గల చేతులు కలిగిన విష్ణుమూర్తి చేతిలోని అంటోంది. ఆయన చేతిలో ఏముంటాయి? శంకు చక్రాలు ఉంటాయి. ఇంకా ఏముంటాయి? అభయహస్తం ఉంటుంది కదా విష్ణుమూర్తి చేతిలో. ఇంకా చాలా ఉంటాయి, పంచాయుధాలు ఉంటాయి అసలు విష్ణుమూర్తికి కదా. అలా ఈయన చేతిలోని 2 విషయాల గురించి ఈవిడ వివరిస్తున్నారు. ஆழிபோல் மின்னி ஒலம்புரிபோல் நின்ற திரிந்து தாளாதே శాంగముదైత శరమళై పోల్. ఆళిపోల్ మిన్ని అంటోంది. చక్రము వలె ప్రకాశించి మెరిసి ఒలంబురిపోల్ పాంచజన్యము అనే శంఖం వలె నిండ్రు అదిరిందు నిలిచి ఉరిమి అని అంటోంది. ఇక్కడ శంఖము చక్రము గురించి చెప్తున్నారు. శంఖము చక్రానికి పర్జన్యుడికి సంబంధం ఏంటి అంటే, ఈయనని ఒక రంగులోకి మారమని చెప్పింది. మారమని చెప్పిన తర్వాత ఊరికే ఉంటాయి ఆ మేఘాలు. పర్జన్యుడు మేఘావృతమైన తర్వాత వర్షాన్ని ఇవ్వాలి అంటే ఉరుములు రావాలి, మెరుపులు రావాలి. అవి వచ్చిన తర్వాతే మనకి వర్షం వస్తుంది. మనకి వినిపించకపోవచ్చు. ఏదైనా వర్షం పడింది అంటే ఖచ్చితంగా ఉరుములు మెరుపులు అనేది సహజం. అలా ఈ ఉరుములు మెరుపులని ఆవిడ ఎలా పోలుస్తున్నారు అంటే, ఉరుములు అంటే ఏంటి? పెద్ద శబ్దంతో ఏవో రాళ్ళు మండలు పగిలిపోతున్నాయేమో అన్నంత భయం వేస్తుంది మనకి. ముందు ఉరుములు వస్తుంది, బాబోయ్ ఉరుములు వస్తున్నాయి లోపల పదండి వర్షం వస్తుంది అనుకుంటాం. ఆ తర్వాత కొంచెం ధైర్యం ఉన్న వాళ్ళు బయటే ఉంటారు, మెరుపులు వస్తాయి. మెరుపులు అంటే లైట్నింగ్ తెలుసు కదా మీకు. లైట్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో మెరుపుల్ని. ఉరుముల్ని థండర్ అంటారు. ఓకేనా. అలా ఈ ఉరుములు మెరుపులని దేనితో పోలుస్తున్నారు ఈవిడ అంటే, పాంచజన్యం. కురుక్షేత్ర యుద్ధంలో కానీ ఎప్పుడైనా కానీ ఆయన పాంచజన్యం ఉపయోగించారు అంటేనే చాలా మంది రాక్షసులకి బెంబేలు. ఆ శబ్దం వినేసరికేనే చాలా మంది హతులవుతూ ఉంటారు. మంచి వారికి అది ఒక వినసొంపైన చక్కటి నాదంలాగా ఉంటుంది. కానీ ఈ చక్రము, ప్రకాశవంతమైన చక్రము తిరుగుతూ వస్తూ ఉంటే దాని మెరుపు ఎలా ఉంటుందో అలాంటి మెరుపులాగా నీవు మెరవాలి అని చెప్తోంది ఈ పర్జన్యుడికి. ఉరుములు మెరుపులని, ఉరుములనేమో పాంచజన్యము పూరించినప్పుడు ఎటువంటి శబ్దం అయితే వస్తుందో దానితో పోలుస్తోంది ఇక్కడ గోదాదేవి. అలానే మెరుపులని మాత్రం చక్రము, ఆయన చేతిలో ఉన్న చక్రములో ఉన్న ప్రకాశం, ఆ ప్రకాశాన్ని పోలుస్తోంది ఇక్కడ ఆండాల్ గోపిక. మనకి పంచాయుధ స్తోత్రం అని ఉందండి, తెలుసా మీకు? విష్ణోర్ముఖోత్తానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే. విష్ణువు ముఖ కమలంలో నుంచి ఊదిన పాంచజన్యము ఎలా అయితే తన శబ్దంతో దుష్టులని శిక్షిస్తోంది, శిష్టులని రక్షిస్తోందో అలానే ఈ ఉరుము కూడా శంఖము వలె మంచి శబ్దము రావాలి. నిన్న మనం అనుకున్నాం వర్షము అనేటప్పుడు కూడా ఆవిడ అతివృష్టి అనావృష్టి వద్దు మాకు, నువ్వు వృష్టి ఎలా ఉండాలి, వృష్టి అంటే వర్షము అని అర్థం. ఈ వృష్టి ఎలా ఉండాలి అంటే సమతుల్యంగా ఉండాలి. ఎలా పడితే అలా వర్షిస్తానంటే కుదరదు అని చెప్పింది. చెరువులలో నీరు సమతుల్యంగా ఉన్నప్పుడే కమలాలు కలువలు ఉంటాయి కదా. అలా నిన్న చెప్పుకున్నాం కదా. అలా ఈ వర్షం ఎలా ఉండాలి అంటే నువ్వు ఉరుములు మెరుపులు దడదడ పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు ఇచ్చేసి ఒకే చోట కుమ్మరించేస్తే కుదరదు. ఆ విశాలమైన భుజాలు గల విష్ణువు యొక్క చేతిలోని శంఖము వలె నీ ఉరుములు ఉండాలి అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. మరి మెరుపులు ఎలా ఉండాలి అంటే, ఆ చక్రము ఏదైతే ఉందో, స్వామివారి చక్రాయుధం ఎంతో మందిని రక్షించింది. గజేంద్రుణ్ణి రక్షించింది కదా. ముసలి బారి నుంచి గజేంద్రుడికి మోక్షము లభించేలా చేసింది ఈ చక్రం. ఆ చక్రము ఎటువంటి మెరుపుతో, ఎటువంటి తేజస్సుతో తిరుగుతూ వచ్చి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించిందో
అటువంటి తేజస్సు, అటువంటి కాంతితో ఈ మెరుపులు ఉండాలి. ఎలా పడితే అలా మెరిసి ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా ఆ మెరుపు ఉండకూడదు పర్జన్య అని చెప్తోంది ఇక్కడ గోదాదేవి. ప్రకాశవంతమైన మెరుపు మంచిదై ఉండాలి అని చెప్తోంది. ఆ ఉరుములని మెరుపులని పాంచజన్యముతోనూ విష్ణువు యొక్క చక్రాయుధంతోనూ పోల్చిందట ఈ ఆండాళ్ గోపిక. మరి ఓకే, సరే అలానే అన్నాడు. ఉరుములు మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి. ఉరుములు మెరుపులు తర్వాత ఏం జరుగుతుంది? వర్షం పడుతుంది కదా. మరి వర్షం పడుతున్నప్పుడు ఎలా పడాలి అని చెప్పింది అంటే వడగళ్ల వాన, లేదంటేనేమో పెద్ద పెద్ద ఐసు మంచు ముక్కలు పడిపోవాలి అన్నట్లు లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీవారి విష్ణువు యొక్క ఆయుధాలలో 5 ఉంటాయండి. ఏమేంటవి అంటే శంఖము, చక్రము, గద, బాణము, గద. గద చెప్పేశాం కదా, మరి ఇంకోటి ఏంటి మిగిలింది? శంఖము, చక్రము, గద, ఖడ్గము. ఖడ్గము అంటే ఏంటి? కత్తి. కత్తి ఉండాలి, కత్తి కూడా ఉంటుంది స్వామి దగ్గర. అలా ఈ శంఖము, చక్రము, గద, ఖడ్గముతో పాటు శాంగము. శాంగము అంటే బాణం. ఆ బాణము ఎలా అయితే మనం ఒక ధనస్సు నుంచి బాణాలు వదలాలంటే ఎలా వదులుతుంటాం? కంటిన్యూస్ గా అలా వదులుతూ ఉంటాం, అంతేగాని ఊరికే ఎలా పడితే అలాగా చెయ్యం కదా. పిరియాడికల్ గా జరుగుతుంది. మనం ఒక బాణం తీసి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాణం తీసి వేస్తాం, లేదా ఒక బాహుబలిలో చెప్పినట్లు 3 బాణాలు తీసి వేసినా గానీ దానికి టైం పడుతుంది ఖచ్చితంగా. ఒక వర్షం ఎలా పడాలి అనేది కూడా శరాఘాతము వలె ఆ బాణాలు ఎలా అయితే వెళుతూ ఉంటాయో అలా కంటిన్యూస్ గా పడాలి, గాని ఊరికే డబడబడబా పడిపోయి ఒక చోట పడకుండా అలా ఉండద్దు పర్జన్య. ఈ స్వామివారి ధనస్సు ఎలా అయితే ఉపయోగించి దుష్టులను శిక్షిస్తున్నారో లేదంటే శిష్టులను రక్షిస్తున్నారో అలా మాకు నీ వర్షం కావాలయ్యా అని అడుగుతోంది ఇవాళ గోదాదేవి. ఎలా ఉండాలి వర్షం? వర్షపు చినుకులు కంటిన్యూస్ గా ఒకదాని తర్వాత ఒకటి అలా పడాలి, గాని ఊరికే అలాగా నేను పడిపోయానంటే కుదరదు. ఆ పడటంలో కూడా మాకు కండిషన్ ఉంది అని చెప్తోంది ఇక్కడ. ఈ వర్షం పడే విషయం గురించి చెప్తోంది ఇవాళ అమ్మ. ఎవరు? గోదాదేవి. వాళ ఉలగినిల్ పేయిదిడాయి నాంగళం. లోకములోని వారందరూ సుఖం అనుభవించేలాగా ఉండాలి. వర్షం పడితే అమ్మ బాబోయ్ ఇవాళ వర్షం పడుతుంది, ఎంత వర్షం పడుతుందో అసలు కనీసం ఒక్క పని చేసుకోలేకపోయాము అన్నట్లు ఉండద్దు. వర్షం పడితే అందరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఓ మాదిరి వర్షం పడితే ఎలా అయితే మనం అందరం బయటికి వెళ్ళి అబ్బాయి వాళ్ళు చాలా బాగుంది వాతావరణం, ఉరుములు మెరుపులు ఓ ఇగా లేవు, సమానంగా ఉన్నాయి, చాలా బాగుంది వాతావరణం అని చెప్పి బయటికి వెళ్ళి తడవాలనుకుంటాం. చిన్న చిన్న పిల్లలైతే కాగితం పడవలు వేసుకోవాలనుకుంటారు. ఇలా ఉండాలి, అందరికీ ఆహ్లాదకరంగా ఉండాలి ఈ వర్షం. ఆ వర్షాన్ని మాకు ప్రసాదించాలి పర్జన్య అని చెప్పి ఇవాల్టి పాసురంలో వర్షం గురించి వర్ణించింది ఈ ఆండాళ్ గోపిక. ఇంకేం చెప్తున్నారో విందాం. మార్గళి నీరాడ మకిళిందేలో లెంబావాయ్. సంతుష్టులమై మేము కూడా ఆ వర్షంలో స్నానం చేస్తాము అని చెప్తోంది ఇవాల్టి పాసురంలో గోదాదేవి. నిన్న మేము స్నానం ఆచరిస్తే నీవు వర్షం పడేలా చెయ్యాలి అని కోరుకుంది. ఈవేళ నువ్వు వర్షం ఇలా పడితే మేము కూడా స్నానం చేస్తాము అని చెప్పింది. మనకి భాగవతంలో ఒక పద్యం ఉంది. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మషకనర్దావానలంబారునే వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగాక అంటున్నారు ఇక్కడ పోతనామాత్యుల వారు. పోతన భాగవతంలోని పద్యం ఇది. ఏమిటి దీనికి అర్థము అంటే
లోకంలో చాలా మందికి చాలా కష్టాలుంటాయి. చాలా ఇబ్బందులుంటాయి. మనశ్శాంతి కొరవడుతుంది. ఏవేవో రకాల టెన్షన్స్. చేరుకుంటానో లేదో అనే టెన్షన్. చేరుకున్నాక ఏం జరుగుతుందో అనే టెన్షన్. జాబ్ టెన్షన్, వ్యాపారం టెన్షన్, అన్ని టెన్షన్సే. మరి ఈ టెన్షన్స్ లో అసలు భగవంతుడి గురించి ఆలోచించడమే మర్చిపోతారు కదా ఈ కలియుగంలో మానవులందరూ. మరి వీళ్ళకి ఏమిటి ఎలాగా అని చెప్పి అంటే అక్కడ చెప్తున్నారు మనకి, వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార. ఒక పెద్ద వర్షం పడాలి, మహావర్షం పడాలి. పెద్ద వర్షం అంటే మళ్ళీ ఓ వచ్చే వర్షం కాదు, మంచి వర్షం. ఒక మంచి వర్షం పడాలి. ఆ వర్షం ఏం వర్షము అంటే గోవింద కథా సుధారసము అనే వర్షం పడాలి అని అంటోంది ఇక్కడ ఆండాళ్ గోపిక. గోవింద కథా సుధారస వర్షం ఏంటండి? అది ఎక్కడ పడుతుంది? వెళ్తాం మేము కూడా, మాకు కూడా పాపాలు పోతాయి అంటే అది ఎక్కడైతే గుడుల్లో కానీ లేదంటే ఎక్కడైనా భగవత్ కార్యాలు జరుగుతూ ఉంటాయో, భగవత్ కథలు వింటూ ఉంటారో అదే వర్షం అన్నారు ఇక్కడ ఈ పోతనామాత్యుల వారు. మనకి భగవంతుడి కథలు వినాలనే ఆసక్తి చాలా తక్కువ ఉంటుందండి. మీరు గమనించండి, మనం ఆరాముగా ఇంట్లో పని అయిపోయింది, ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటాం. అనుకున్నప్పుడు ఫోన్ తీస్తాం. ఫోన్ తీసినప్పుడు ఏం చేస్తాం? ఏవేవో రకరకాలు నవ్వేవి, తుళ్ళిపడేవి, ఆటలాడుకునేవి, డాన్సులు వేసేవి ఏవో కనిపిస్తూ ఉంటాయి. అవి చూడాలనే ఆసక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా భగవంతుడి విషయం గురించి ఏదైనా ఒక లైన్ వచ్చిందనుకోండి, వెంటనే పైకి స్క్రోల్ చేసేయి అని చెప్తోంది మన మనసు. కానీ ఎవరైతే విందాము, ఆలోచిద్దాము, మనం కూడా ఏదోటి అందాము అనుకుంటారో, ఎవరి అయితే ఈ సంసారం అనే దీనిలో చాలా టెన్షన్స్ లో ఉంటూ ఉంటారో వాళ్ళంతటికీ కూడా ఎలా ఉంటుందంటే వారి మనసు బీడుబారిపోయి ఉంటుందట. ఆ బీడుబారిపోయిన మనస్సులో ఎటువంటి వర్షం పడాలి అంటే గోవింద కథా సుధారసం అనే వర్షం పడాలి అంటోంది. గోవింద కథా సుధారసము అంటే ఏంటి? భగవంతుడి గురించిన విషయాలను తెలుసుకోవాలి, భగవంతుడి కథలను వినాలి. వినడం చాలా ఈజీ, కానీ చాలా కష్టం కూడా. ఆ కథా సుధారసము అంటే భగవంతుడి కథ అనే అమృతపు వర్షపు ధారలు మన మనసులో ఎప్పుడైతే పడతాయో మనకి చాలా టెన్షన్స్ పోతాయి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, భగవంతుడి మీద నమ్మకంతో ఏదైనా ఒక పని మొదలు పెడితే, ఆయన ఉన్నారు అనే నమ్మకంతో మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తే అది ఆయనే చూసుకుంటారు. దానికి ఉండవలసిందల్లా మనకి 100% విశ్వాసం. నాకు ఆయన ఉన్నారు, నాకు ఆయన చేస్తారు అనే ఒక నమ్మకం, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అనేది భగవంతుడితో కలిపి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇంకా కూడా మనకి మంచి రిజల్టే వస్తుంది. ఒకవేళ రాలేదు, మన మనసు ఏమంత బాధపడదు. అప్పుడు ఇది కాదు కదా, ఇక్కడవన్నీ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవే. మనం మనతో తీసుకునేది మనం చేసిన పుణ్యకార్యాలు మాత్రమే కదా. కాబట్టి ఎంత వీలైతే అంత పుణ్యకార్యాలు చేసుకోవాలి, భగవంతుడి కథలు వినాలి. భగవంతుడి కథలు వినడం ద్వారా బీడు బారిపోయిన మనసులో కూడా అమృత వర్షం కురుస్తుంది అని చెప్పి మనకి భాగవతంలో చెప్పారు. అందుకని ఈవిడ పైనకి వర్షం పడాలి, క్షామం అనేది బయలుదేరింది, మేము వర్షం పడాలని ఎలా అయితే కోరుకుందో, మా హృదయాల్లో కూడా నిన్ను చూడకుండా ఉండకపోయేసరికి మా హృదయాలు చాలా ఆవేదనకి గురవుతున్నాయి. అలా మా ఆవేదనని కూడా నీవు తీర్చాలి కన్నయ్య అని చెప్పి వర్షం ఇలా పడాలి అని చాలా కండిషన్స్ ఆయనకే పెట్టింది. ఇప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటాం, నేను గుడికి రావాలనుకుంటున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నాకు బస్ టైం అయిపోతుంది, లేదంటే నాకు ఆటో దొరకలేదు, అయినా కానీ నాకు తెలియదు, నువ్వే తీసుకెళ్ళాలి అని మన మనసులో అనుకుంటాం కదా. అలానే ఇక్కడ ఈవిడ కూడా, నువ్వు ముందు సముద్రం దగ్గరకు వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ చాలా నీళ్లు తాగాలి, ఊరికే కొంచెమే కాదు చాలా నీళ్లు తాగాలి, ఆ తర్వాత ఉరుములు మెరుపులు మెరవాలి, ఆ ఉరుములు మెరుపులు మమ్మల్ని భయపెట్టేలా ఉండకూడదు, అయ్యో మాకు చక్కగా ఉండాలి అని చెప్పి సంవర్తకుడు అనే ఒక ఆయన సబార్డినేట్ ఉంటాడు. ఈ పర్జన్యుడికి సంవర్తకుడు అనే సబార్డినేట్ ఉంటారు. అంటే ఆఫీసులో పై వ్యక్తి నుంచి కింద వ్యక్తి, కింద వ్యక్తికి మళ్ళీ ఇంకొక వ్యక్తి ఉంటారు కదా. అలా ఈ సంవర్తకుడు ఇంకా రకరకాల మంది ఎలా అయితే ఉన్నారో వాళ్ళందరినీ నువ్వు ఖచ్చితంగా చెప్పు,
ఉరుములు మెరుపులు వర్షము అన్ని మేము చెప్పినట్టు ఉండాలి అని చెప్తోంది ఇక్కడ ఆండాళ్ గోపిక. ఆండాళ్ గోపిక అంటే ఎవరు? గోదాదేవి. ఈ గోదాదేవి ఇంతటి అద్భుతమైన పాసురంలో వర్షం గురించి చెప్పింది. ఇక్కడ మనకి చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. నిన్న మనం అనుకున్నాం, ఈవిడ వర్షం పడాలి, వర్షం పడింది కూడా మనకి ఎలా ఉండాలి అంటే సమతుల్యంగా ఉండాలి అని చెప్పింది. సమతుల్యంగా ఉండడం అంటే ఏంటి? అందరికీ ఒకేలా పంచాలి, అంతేగాని అది ఇబ్బంది పడే విధంగా ఎక్కడా ఉండకూడదు. చెరువుల దగ్గర ఉండకూడదు, పంట పొలాల్లో ఉండకూడదు, ఎక్కడాను ఉండకూడదు అని చెప్పింది కదా. ఈక్విలిబ్రియం ఉండాలి, ఓకేనా? ఈక్వల్ గా ఉండాలి, అందరికీ కూడా సమానంగా ఉండాలి అది అని చెప్పింది నిన్నటి దానిలో. మనం అనుకుందాం ఈవిడికి బయాలజీ కూడా తెలిసి ఉండాలి, లేకపోతే ఇలా ఎలా చెప్తోంది అని. మరి ఇవాళ పాసురం చూడండి, మనకి తెలియకుండా ఆవిడ సైంటిఫిక్ గా కూడా చెప్పింది. ఎప్పుడు? 98వ సంవత్సరంలో, కలియుగం ప్రారంభమైన 98వ సంవత్సరంలో ఈవిడ జన్మించింది. చాలా చిన్న పిల్ల, నిజం చెప్పాలంటే ఒక 7-8 ఏళ్ల పిల్ల అనుకోవచ్చు మనం. ఆవిడ జ్ఞానాన్ని మీరు ఎలా, ఆవిడకి అంత జ్ఞానం వచ్చిందనేది ఆలోచించండి. ఎలా చెప్తోంది అంటే, పర్జన్యుణ్ణి పిలిచింది, పిలిచి నువ్వు వర్షం ఇవ్వాలయా అని అడిగింది. వర్షం కూడా ఊరికే కుదరదు, నడి సముద్రంలోకి వెళ్ళి నీరు తాగమంది. నదుల్లో నీళ్లు తాగొచ్చు కదా. పర్జన్యుడు నదుల్లో నీళ్లు తాగడా? తాగుతాడు కదా, ఏవైనా తాగుతాడు కదా. కానీ సముద్రంలోకి వెళ్ళి ఎందుకు చెప్పింది? సముద్రంలో అయితే పెద్దగా ఉంటుంది క్వాంటిటీ. అదొకటే కాదు, మీకు ఎవరికైనా గాని మామూలుగా మనకి వాటర్ సైకిల్ అని వస్తుందండి. చిన్న పిల్లలకి, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉంటున్నారు కదా, వాటర్ సైకిల్ అని వస్తుంది, జల చక్రము అంటారు. జల చక్రంలో మొదటిగా మనకి ఎవాపరేషన్ జరుగుతుంది. ఎవాపరేషన్ ఎక్కడి నుంచి ఎక్కువగా నీరు ఎవాపరేట్ అవుతోంది అంటే సీస్, ఓషన్స్, సముద్రంలోని నీరు మాత్రమే ఎక్కువగా ఆవిరవుతుంది. ఆవిరైన వాటర్ కూడా మళ్ళీ ఎలా పడితే అలా అవ్వదండి. ఆ ఎవాపరేషన్ అయిన వాటర్ కూడా తీసుకునేటప్పుడు ఇక్కడే వదిలేస్తున్నారు ఆయన. సోడియము, క్లోరైడ్, ఇవన్నీ రకరకాల పదార్థాలు, మెగ్నీషియం, పొటాషియం, ఇలాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడే వదిలేసి ఉట్టి నీరుని మాత్రమే వారు ఎవాపరేట్ చేసుకుంటున్నారు. అలా సూర్యుని ద్వారా ఎవాపరేట్ అయిన నీరు ఏమవుతోంది అంటే ఆకాశంలో ఉండిపోతుంది. ఆకాశంలో ఉన్న తర్వాత ఏం జరుగుతుంది అంటే బరువెక్కుతుంది. కొన్నాళ్ళకి అందులో ఉన్న ఎవాపరేట్ అయిన వాటర్ కాస్త, ఘనీభవించిన నీరు కాస్త బరువెక్కుతుంది. ఆ బరువెక్కిన నీరు అక్కడే ఉండకుండా ఉరుములు మెరుపుల ద్వారా మనకి వర్షం లభిస్తుంది కదా. మీ అందరికీ తెలుసు కదా, ఎవాపరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్ ఇవన్నీ జరిగితేనే వాటర్ సైకిల్ అనేది ఉంటుంది. ఈ వాటర్ సైకిల్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసే ఆ పర్జన్యుడిని ఎవరైతే ఉన్నారో, ఆ పర్జన్యుడికి ఈవిడ చెప్తోంది అన్నమాట, నువ్వు ఇలా చేయాలి అని. మరి ఈవిడికి తెలిసే ఉండాలి కదా, వాటర్ సైకిల్ గురించి తెలిస్తేనే కదా ఈవిడ మాట్లాడింది ఇలాగా. మరి ఆలోచించండి, మనకి ఆధ్యాత్మికంలో ఎన్ని విషయాలు తెలియజేస్తున్నారు, ఎన్నెన్ని మంచి విషయాలు. మనం ఎంతసేపు భగవంతుడికి నామస్మరణ చేయాలి, నమ్మకం ఉండాలి, ఆయన మీద విశ్వాసం ఉండాలి అని అనుకుంటాం. ఒక భగవద్గీత చదవండి, ఒక ఏదైనా సరే ఒక పురాణం చదవండి, ఎటువంటి వారితో ఎలా మెలగాలి. రాముడు ఉన్నాడు రామాయణంలో, నాన్న చెప్పిన మాట జవదాటకుండా ఆయన చెప్పిన మాట పరిపాలించాడు. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఎన్నో మంచి విషయాలని మనకి చాలా ద్వారా తెలియజేశాడు. మనం దుష్టులతో ఎలా ప్రవర్తించాలి, శిష్టులతో ఎలా ప్రవర్తించాలి. అక్కడే ఉన్న చాలా మంది రాక్షసులను వధించాడు. ఆయనేం చిన్నగా వెళ్ళి పాండవులతో కలిసిపోయాడు, వెళ్ళి పాండవ పక్షపాతి అని ఊరికే అనుకుంటుంటాం. మంచి వైపు మాత్రమే నేను ఉంటానని తెలియజేశాడు. అలానే చాలా విషయాలు తెలియజేశాడు. ఆయనకు తెలియనివి ఏమున్నాయి? మనకి కార్తికేయ సినిమాలో చెప్పారని అనుకుంటాం గాని ఆయన విషయాలు మనకి తెలియక, మన దేవుడి గురించి మనం దేవుడిలాగా చూడడం మానేయండి అనే విషయం పక్కన పెడితే, చాలా విషయాలు వాళ్ళు పురాణాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు తిరుపావలో అమ్మవారు కూడా వర్షం పడితేనే, మీరు ఆలోచించండి, వర్షం 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 వర్షం, ఎంతసేపు ఈ వర్షం గురించే చెప్తోంది ఏంటి అని. మనం ఏవైనా పదార్థాలు తింటున్నాం అంటే ఎలా తింటున్నాం? తయారు చేసుకుని తింటున్నాం. తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకుంటున్నాం? దానికి ముడి సరుకు కావాలి కదా.
మరి ఆ ముడి సరుకు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి వస్తుంది. మనకి చెట్లు లేకపోతే అసలు మనం ఏమైనా తినగలమా? తినలేం కదా. అసలు చెట్లు లేనిదే మనకి ఆహారం లేదు. నీరు లేనిదే మనకి జీవమే లేదు. అందుకే కదా బ్లూ ప్లానెట్ అంటారు ఎర్త్ ని. తెలుసు కదా మీకు, భూమిని ఏమంటారు? బ్లూ ప్లానెట్ అంటారు. ఎందుకంటారు? ఎక్కువ నీళ్లు ఉన్నాయి, నీళ్లతో నిండి ఉంది కాబట్టే జీవజాతి, చెట్లు గాని, మొక్కలు గాని, జంతువులు గాని, మానవులు గాని ఎవరైనా బతకాలంటే నీళ్లు అవసరం కాబట్టి, నీళ్లు కావాలి కాబట్టి, ఆ నీళ్ళని ఎవరి ద్వారా మనకు వస్తుంది అంటే వర్షం ద్వారా వస్తుంది. వర్షం కూడా మనకి సముద్రాల నుంచే తీసుకుంటున్నారు, కానీ మనకి వర్షం పడితేనే కదా. చాలా చోట్ల సముద్రాలు ఉండవు, అన్ని చోట్ల సముద్రాలు ఉండవు, కానీ వర్షం పడితే అందరికీ నీరు అందుతుంది కదా. ఎక్కడో ఉన్న సముద్రంలో ఉప్పు నీటిని తీసుకొచ్చి మంచినీరుగా మార్చి ఆ మంచినీటిని అందరికీ ఇవ్వాలి పర్జన్యుడిని అని కోరుకుంటోంది ఈ గోదాదేవి అంటే, ఆవిడని ఆలోచించండి మీరు. మనకి జీవం ఏదైతే ఉందో, మనకి భూమి కావాలి ఉండడానికి, తాగడానికి నీరు కావాలి, తినడానికి మొక్కలు కావాలి. ఏవైనా మనకి చేలల్లో పండినవే కదా మనం తీసుకుని ఆరగిస్తున్నాం. మరి లేదా వేరే జంతువులు బతకడానికైనా గానీ, పక్షులు బతకడానికైనా గానీ చెట్లు ఉండాల్సిందే. కానీ ఈ చెట్లు బతకాలంటే ఏం కావాలి? నీరు కావాలి. కాబట్టి మెయిన్ కీలకం నీరు కదా. ఆ నీరు మాకు కావాలి అని ఈవిడ అడుగుతోంది, అలా చేయాలి అని అంటోంది అంటే ఆవిడకి ఎంతలా తెలిసి ఉండాలి నాలెడ్జ్. ఎవరీవిడ? గోదాదేవి. ఈ గోదాదేవి ఇలా ఈ వర్షం గురించి మనకి ఇవాల్టి పాశురంలో తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? పర్జన్య, నిన్ను మేము కీర్తిస్తున్నాము, నువ్వు మాకు కృష్ణుడివే, మాకు కృష్ణుడే పర్జన్యుడు, కృష్ణుడే మాకన్ని. కాబట్టి ఆ కన్నయ్యనే అడుగుతోందనమాట, పర్జన్యుడి రూపంలో నువ్వు ఇవన్నీ చేయాలి. ఏమేం చేయాలి? నువ్వు ముందు వెళ్ళి నడి సముద్రం దగ్గరికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత మధ్యలోకి వెళ్ళి నీరు తాగు, ఆ నీరు తాగిన తర్వాత బాగా తాగాలి, కడుపు నిండా తాగాలి అని చెప్పింది. ఆ తాగిన తర్వాత పెద్దగా తేన్పాలి. తర్వాత నీ ఒళ్ళు ఎలా ఉండాలి అంటే విష్ణుమూర్తి ఎలా అయితే కలర్ లో ఉంటారో, ఏ రంగులో అయితే ఉంటారో ఆ రంగులో నువ్వు ఉండాలి అని చెప్పి అడుగుతోంది. అలా తర్వాత ఉరుమాలి, మెరవాలి అని చెప్పింది. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఉరుములు మెరుపులు మెరవడం వల్ల ఉపయోగం ఏంటి భూలోకానికి? భూమికి ఉన్న ఉపయోగం ఏంటి? ఉరుముల వల్ల నైట్రోజన్ ఏదైతే ఉంటుందో వాతావరణంలో, నైట్రోజన్ ఉంటుంది కదా వాతావరణంలో, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియము, నైట్రోజన్, ఇలా రకరకాల పదార్థాలు ఉంటాయి గాలిలో. ఈ ఎయిర్ లో ఉన్న నైట్రోజన్ ని మనం మామూలుగా స్వీకరించలేవు మొక్కలు, వాటంతట అవి తీసుకోలేవు. అలా తీసుకోలేని నత్రజనిని ఎప్పుడైతే ఉరుములు ఉరుముతున్నాయో, ఉరుములు ఉరిమినప్పుడు ఆ నత్రజని కెమికల్ రియాక్షన్ ద్వారా మొక్కలలోకి ప్రవేశిస్తుందట. నైట్రోజన్ ఎప్పుడైతే మొక్కలకి అందుతుందో ఆ మొక్కలు బాగా పెరుగుతాయి. అలా బాగా పెరుగుతున్నాయంటే మంచి జీవం ఉంటుంది అనమాట ఆ మొక్కలలో. అవి మనం తినడం ద్వారా మనకి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. అందువల్ల ఆ ఉరుములని ఆవిడ దేనితో పోల్చిందంటే పాంచజన్యంతో పోల్చింది. విష్ణువు యొక్క శంఖముతో పోల్చింది ఆ ఉరుముల్ని. మరి మెరుపుల వల్ల ఉపయోగం ఏంటండి? ఇంతకు ముందు, ఇప్పుడు మనకి విద్యుత్ వచ్చింది, కానీ అంతకు ముందు మనకు విద్యుత్ లేదు. అలా విద్యుత్ లేని సమయాలలో విద్యుత్ ఆఘాతాలు జరగకపోయినా మామూలుగా భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల విద్యుత్ వలయం ఉంటుంది భూమి చుట్టూ కూడా. అలా భూమి చుట్టూ ఉన్న విద్యుత్ వలయాన్ని ఈక్వల్ గా చేస్తుంది, సమతుల్యం చేస్తుంది. కాబట్టి మెరుపులు మెరుస్తాయి. అలా మెరుపులు మెరవాలి అని అంటుంది. మెరుపులు కూడా ఓ పెద్ద పెద్దగా మెరవద్దు, సమానంగా మెరగాలి. ఎలా ఉండాలి అంటే మేము దాన్ని చూడగలగాలి. సుదర్శనము అంటారు. విష్ణువు యొక్క చక్రం పేరు సుదర్శనము. మంచివారు మాత్రమే దర్శించగలిగేది, లేదా మంచిగా చూడగలిగేది అని అర్థం సుదర్శనము అంటే. అలా సుదర్శన చక్రంతో పోల్చింది మెరుపులని. అంటే నీ మెరుపు కూడా మాకు ఉపయోగపడేలా ఉండాలి, ఈ విద్యుత్ వలయాన్ని సమతుల్యం చేసేలా ఉండాలి, కానీ దాన్ని బ్రేక్ చేసేలా ఉండద్దు అని చెప్తోంది. మీరు ఆలోచించండి, ఆవిడ ఎంత ఎంత నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, ఎంత జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకున్నది ఈ చిన్న పిల్ల. అందుకనే భగవంతుడి దగ్గర మనం సమయాన్ని కేటాయించాలి.
ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర సమయాన్ని కేటాయించి వారు ఏం చెప్తున్నారు, మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి, మన కథలు ఏం చెప్తున్నాయి, మన భాగవత రామాయణాలు ఏవైనా కానివ్వండి, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, అందులో ఖచ్చితంగా మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది, ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ ఉంటుంది. తపస్సు చేస్తే ఏంటి, జపము చేస్తే ఏంటి, పొద్దున్నే లేవడం అంటే ఏంటి, పొద్దున్నే ఎందుకు లేవాలి, దానివల్ల ఆరోగ్యానికి వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ తిరుప్పావైలో, అందుకే ఈ 30 రోజుల పాసురాలు ఈ తిరుప్పావైలో చాలా విషయాలు తెలియజేస్తుంది మన గోదాదేవి. ఆవిడకి తెలియనిది లేదు అని మనకి చివరి పాసురంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఇంత చిన్నపిల్లకి ఇంత జ్ఞానం ఎలా లభించిందనేది మనం ఆశ్చర్యపోతాం. ఇవాల్టి పాసురమే మనకి దానికి నిదర్శనం అన్నమాట. ఎలా తెలుసు, చిన్న పిల్ల కదా, వాళ్ళ నాన్న చెప్పారా పోనీ ఏమన్నా కూర్చోబెట్టి, లేదు, వాళ్ళ నాన్న భాగవత భారతాలు చెప్పారు, భాగవతంలో ఇలా కృష్ణుడు ఉన్నాడమ్మా, ఈ కృష్ణుడు ఇవన్నీ చేశాడమ్మా అని చెప్పారు. మరి ఆవిడ ఆలోచన విధానాన్ని చూడండి. అలా మనకి భగవంతుడి విషయాలలోనే చాలా తెలుస్తాయండి, నాలెడ్జ్ చాలా తెలుస్తుంది. మనకి కూర్చోబెట్టి చెప్పే ఈ స్కూళ్ళలో కూడా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి చిన్న పిల్లల్ని కూడా గుడికి తీసుకువెళ్ళాలి. గుడిలో ఉండే వాటికి ఏవైనా కార్యక్రమాలు జరుగుతుంటే, ఏవైనా విషయాలు మనకు తెలియకుండా ఏవైనా ప్రవచనాలు కానివ్వండి, కథలు ఎవరైనా చెప్తున్నారు, పురాణోక్తులు అంటారు, పురాణాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అలా పురాణాలు చెప్పేవారు కానివ్వండి, అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెట్టారనుకోండి, మనం వినబుద్ధి కాకపోయినా సరే ఏదో ఒక పాయింట్ మనకు తెలుస్తుంది, కొత్త విషయం మనకి ఖచ్చితంగా నేర్పిస్తుంది ఆధ్యాత్మికం. ఈవేళ తిరుప్పావై పాసురంలో మనకి వర్షం గురించి తెలియజేశారు ఆండాళ్ గోపిక. మనం ఒకసారి ఇవాళ పాసురాన్ని అనుసంధానించుకుని ముగిద్దాం. చెప్పండి. ఆళి మళై కన్నా ஒன்று நீ கை தரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடாத்தேரி ஊழு முதல்வா நுருவம்போல் மெய் கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆழி போல் ஒலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்கமுதைத்த శరమళై పోల్ வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் మార్గళి నీరాడా మకిళిందేలోరెంబావాయ్. ఏలోరెంబావాయ్, అందరూ వచ్చి చేరండి అని చెప్తోంది ఆవిడ. రెండో పాసురంలోనే చెప్పారు, ఈ వేళ నుంచి మనం వచ్చాము, మనకి పుణ్యం లభిస్తుందో లేదో అనేది లేదు. మీరు 30వ రోజు వచ్చినా సరే, మొదటి రోజు వారు ఎవరైతే శ్రద్ధగా విన్నారో వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, మీరు 30వ రోజు వచ్చి చేరినా సరే మీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది ఈ వ్రతం అని చెప్పి తిరుప్పావైలో మనకి ఆండాళ్ గోపిక చెప్పారు. ఇవాల్టి పాసురాన్ని ముగిస్తున్నాం. ఇవాళ నామం చెప్పుకొని ముగిద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, జయ హనుమాన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ జయ హనుమాన్. వెంకటేశ పాహి మాం, శ్రీనివాస రక్ష మాం, వెంకటేశ పాహి మాం, శ్రీనివాస రక్ష మాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण 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 हरे हरे ஆண்டாள் திருவடிகளே சரணம் சரணம் பிரபத்யே ஓம் ஸ்ரீஹரே